అరేంజ్ మ్యారేజెసే చాలా కష్టంగా ఉంది. చాలా మంది పేరెంట్స్ అన్న మాట ఏంటంటే వాళ్ళే ఎవరినైనా చూసుకుంటే బాగుండు, చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ మ్యాట్రిమోనీ సైట్లో కానీ అక్కడికి కానీ వెళ్తే ముందు వాళ్ళు అడిగే ప్రశ్న అబ్బాయి శాలరీ ఎంత, భోజనము ఇత్యాది విషయాలలో మేము ఇలాంటి నియమాలు పాటిస్తున్నాం. ఓకే ఓకే పిల్ల ఇప్పటి వరకు ఎలాంటి నియమాలలో ఉన్నది, ఈ నియమాలకు అడాప్ట్ అవ్వగలదా, ఇదేమైనా మరీ టూ మచ్ అవుతుందా పిల్లకి, లేదా మీ అలవాట్లు ఏమిటి? ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు మీరు సేవగా ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు సేవ చేశారా, మీకు అది ఎలా నచ్చుతుంది? ఇప్పుడు బ్రాహ్మ వివాహం గురించి తెలుసుకున్నాము. ఆ వివాహంలో ఒక డిఫరెంట్ స్టెప్స్ కానీ అసలు ఆ స్పెషల్ వెహికల్ పర్పస్ అన్నీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు మామూలుగా కొన్ని చూస్తున్నవి, కొన్ని ఎప్పటి నుంచో అడగాలనుకున్న డౌట్స్. వివాహం ముందు ఇప్పుడు వివాహం చెయ్యాలి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అబ్బాయి స్కౌటింగ్ టీమ్ని పంపించడము అవన్నీ ఇప్పుడు అలా ఏం జరగట్లేదు కదా, అలాంటివి ఏం లేవు. సో అబ్బాయి అమ్మాయిని వెతుక్కున్నా, అమ్మాయి అబ్బాయిని వెతుక్కుంటే అదొకటి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే అరేంజ్ మ్యారేజెసే చాలా కష్టంగా ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ అన్న మాట ఏంటంటే వాళ్ళే ఎవరినైనా చూసుకుంటే బాగుండు, చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ మ్యాట్రిమోనీ సైట్లో కానీ అక్కడికి కానీ వెళ్తే ముందు వాళ్ళు అడిగే ప్రశ్న అబ్బాయి శాలరీ ఎంత, ఎంత వస్తుంది, కనీసం ఇంత లేకపోతే అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తున్నారు. ముందు ఈ స్పెషల్ వెహికల్ ఎక్కడానికి ఇంత అక్కడ మీరు చెప్పిన స్కౌటింగ్ టీం లేనప్పుడు మనం అసలు ఎలా దీన్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు? ఎనీ ఐడియాస్ దానిలో ఏమన్నా మనం? నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే, ఈ ఎవరైతే మొదట శాలరీస్ ఎంత అని చూస్తారు, తర్వాత వాళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళిద్దరూ కలిస్తే గనక ఒకళ్ళకొకళ్ళు కొలాబరేటివ్గా ఎలాగా కెరియర్ పరంగా కొలాబరేటివ్గా ఉంటారా? ఎందుకంటే డాక్టర్స్ దగ్గర మనం చూస్తున్నప్పుడు ఒకళ్ళేమో పీడియాట్రిషియన్, ఇంకోళ్ళు గైనకాలజిస్ట్, ఒకళ్ళేమో సర్జను, ఇంకోళ్ళేమో ఓపీ చూసేటట్టు సంథింగ్ అలా కావాలని ఒడంబడిక అగ్రిమెంట్ టైప్ ఆఫ్ ఇది చూసినప్పుడు అది ప్యూర్ ప్రాజాపత్య వివాహం లాగానే అనిపిస్తుంది. ఓకే, అదొక అగ్రిమెంట్. మన ఇద్దరం కలిసి కొలాబరేట్ చేస్తే కనుక ఈ వెంచర్ ఇంకా బాగా బాగుంటుంది అన్నట్లుగానే అది కూడా అనిపిస్తుంది. సో అలాంటి సందర్భంలో మనం దాన్ని బ్రాహ్మ ఫ్రేమ్వర్క్లో నుంచి చూడడం ఎంతవరకు సబబు అని కూడా అలా అనుకుంటే ఇప్పుడు 90% ఆఫ్ మ్యారేజెస్ మ్యాట్రిమోనీ ద్వారా సెట్ అవుతున్నవి కానీ, లేకపోతే ఈ కళ్యాణ వేదికల్లో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఎక్కువగా మాట్లాడుకునే విషయాలు అబ్బాయి ఏం చదువుకున్నాడు, అమ్మాయి ఏం చదువుకుంది, అబ్బాయి యుఎస్లో గ్రీన్ కార్డు ఉందా లేకపోతే అది ఉందా, ఇవే మాటలు నడుస్తున్నాయి. సో ఎటువంటి క్వశ్చన్స్ అడిగితే ఈ అదర్ సైడ్ ఆఫ్ అలైన్మెంట్ మనకు తెలుస్తుంది? అంటే ఆ అబ్బాయి ఏం అనుష్ఠానం చేస్తాడు అని అడగాల. అంటే ఎలా వీళ్ళ కన్వర్జేషన్ ఉండొచ్చు అంటే, నీకు ఏ దేవత అంటే ఇష్టము అని ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలవాలా, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు నిజానికి పూర్వం ఒక 10-15 ఏళ్ళ వెనకాలకి మనం వెళ్ళినా కూడా పూర్వం పెద్దవాళ్ళు కొంచెం ఆలోచించేవాళ్ళు. అంటే మన ఇంట్లో పద్ధతులు ఇలా ఉంటాయి, ఏ పద్ధతులు ఆధ్యాత్మికమైన పద్ధతులే, మన ఇంట్లో పూజ ఇత్యాదులు ఇలా ఉంటాయి. వాళ్ళు కూడా గాడ్ ఫియరింగ్ పీపులే. వాళ్ళు ఏడాదికి ఒకసారి గ్యారంటీగా తిరుమల కానీ ఎక్కడికైనా వెళ్తారు. సో ఇలాంటివి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునేటప్పుడు పర్సనల్గానే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వీళ్ళు వాకప్ చేయడం, ఈ రకంగా ఎక్కడో అక్కడ వాళ్ళకి డైరెక్ట్గా తెలిసినా తెలియకపోయినా ఆ ఆధ్యాత్మికమైనటువంటి అలైన్మెంట్ ఉందా లేదా, అంటే పూజ, సంస్కారం, నిత్య పూజ ఇత్యాదుల్లో వీళ్ళు ఎంతవరకు అలైన్ అవుతున్నారు అవి కొంతవరకు చూసేవాళ్ళు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎలా ఉందంటే ఒకళ్ళ ఇష్టాలకి ఇంకొకళ్ళు సరిగ్గా మ్యాచ్ అవ్వాలనంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటే కానీ మ్యాచ్ అవ్వరేమో అనే ఒక ఇది కూడా ఉంది. అంటే ఇది పూర్తిగా ఒక అగ్రిమెంట్ బేస్డ్ మ్యారేజే కాకపోయినా నేను ఇది చదువుకున్నాను కాబట్టి నాకు ఇలాంటి వాళ్ళైతే నప్పుతారేమో, నేను దేన్నైతే ఇన్స్పిరేషనల్గా చూస్తానో, ఏ కెరియర్ని అయితే చూస్తానో
దాన్ని గనక ఆ పిల్లవాడు అవలంబిస్తూ ఉంటే నాకు సరిపోతాడేమో అని పిల్ల ఆలోచించడం. ఈ రకంగా కూడా వాళ్ళు అలైన్మెంట్ని ఊహిస్తున్నారేమో, అంటే ఈ మానసికంగా వీళ్ళు మనకి సెట్ అవుతారని ఊహిస్తున్నారేమో. మేబీ అందుకని మొదట ఆ ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారేమో. కానీ ఎక్కడో చోట మానసికంగా కలయిక లేకపోయినా, లేకపోతే కుటుంబపరంగా కలయిక లేకపోయినా, మూడవది జ్యోతిషపరంగా కలయిక లేకపోయినా చాలా వరకు మ్యాచెస్ అవి జరగట్లేదని కూడా నేను జ్యోతిషానికి వస్తానండి. నాకు దాని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే నా ఫస్ట్ క్వశ్చన్, ఏ ప్రశ్న వేయాలని, పేరెంట్స్ మాట్లాడుకుంటున్నారు, పేరెంట్స్ చాట్ చేసుకుంటున్నారు మ్యాట్రిమోనీ సైట్లో. ఎటువంటి ఇది విని బ్రాహ్మ వివాహం చేద్దాము మన పిల్లలకి అని అనుకున్న వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది? నిజానికి ఫస్ట్ ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఓరియంట్ అయ్యారు అనుకుంటే కనుక ఇదిగోండి ఇలాంటిది ఏదో ఒక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమనాలి బెంచ్ మార్క్ కలయికలు లేదా సంబంధాలు వీటికంటే కూడా ఇంకా ఒక పెద్ద ఆబ్జెక్టివ్ ఏదో ఉంది అని ఎలైన్ అయిపోయారు. ఎలైన్ అయిపోయాక మరి ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? నేనైతే అంటే నాకు 3 పిల్లలు చెప్పండి, నేనైతే ఎలా ఆలోచిస్తాను, ఇప్పుడు మా ఇంట్లో ఇగోండి ఇంత దేవతార్చన ఉంది, ఇది నేను రోజు అనుష్ఠిస్తున్నటువంటి పద్ధతి, మరి మీ పిల్లకి ఇది తగునా, మీరేమనుకుంటున్నారు? మేము ఇలా వెళ్తాం. దేవతార్చన దగ్గర మొదలు పెడతారు. దేవతార్చన అనేది ఒక ప్రధానమైన అంశం. ఇదిగోండి భోజనము ఇత్యాది విషయాలలో మేము ఇలాంటి నియమాలు పాటిస్తున్నాం. పిల్ల ఇప్పటి వరకు ఎలాంటి నియమాలలో ఉన్నది, ఈ నియమాలకి అడాప్ట్ అవ్వగలదా, ఇదేమైనా మరీ టూ మచ్ అవుతుందా పిల్లకి, లేదా మీ అలవాట్లు ఏమిటి, కొన్ని దానిలో ఏమైనా నేను గ్రహించాల్సిన విషయం ఉంటే నేను స్వీకరిస్తాను. ఉదాహరణకి నాకంటే కూడా మా మామగారు వాళ్ళ ఇంట్లో ఆచార వ్యవహారాలు చాలా మెండుగా బాగుంటాయి. నేను చాలా విషయాలు వారి దగ్గర నుంచి స్వీకరించాను. సో ఈ రోజున మా ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే మా ఆవిడే ఆచార వ్యవహారాలని తెచ్చుకుంది, నేను దాన్ని ఫాలో అవుతున్నా. మా ఇంట్లో అదంతా ఇప్పుడు అలైన్ అయిపోయాం. అంటే ఎప్పుడు కూడా మగపిల్లవాడి ఇంట్లో ఎలా ఉందో అలానే అలైన్మెంట్ అవుతుందని కూడా ఏం లేదు. బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. సో ఆ బెస్ట్ ప్రాక్టీస్కి అలైన్ అయ్యే మనస్తత్వం ఉందా లేదా అనేది అయితే తప్పనిసరిగా చూసుకుంటాం. ఇంకా ప్రత్యేకంగా నా గురించి అడిగితే నేను ఆ పై విషయాలు కూడా అన్యాపదేశంగా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇదిగోండి మనం ఈ అలైన్మెంట్లో ఉన్నాం కదా, మన పిల్లల్ని కూడా మనం కొంతవరకు అటు తీసుకుని వెళ్తాం కదా, ఎలా చేద్దాం. ఎందుకంటే యాజ్ యంగ్ పేరెంట్స్ అంటే ఐ ఫీల్ ఐ విల్ బీ ఏ యంగ్ మామగారు కూడా, యాజ్ బీయింగ్ ఏ యంగ్ మామగారు. సో నాకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను ఎంతో కొంత పిల్లని గైడ్ చేసుకోగలను, దీనిలోకి తేగలను, దానికి ఆ పిల్ల రెడీగా ఉందా లేదా అన్నట్టుగా ఆలోచిస్తాను. మేబీ దీన్నే కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి బయటకు కూడా వెళితే గనక ఆధ్యాత్మికంగా ఓరియంట్ అయ్యి ఈ పురుషార్థాల గురించి తెలుసుకొని, ఈ పితృ రుణము, దేవతా రుణము, ఈ రుణాల గురించి తెలుసుకొని వీటిని ఫుల్ఫిల్ చేయడం వివాహం యొక్క ప్రధాన లక్ష్యము. దానిలో భాగంగానే మనం మన పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నాము. ఒక పెద్ద అవిచ్ఛిన్నమైనటువంటి పరంపరలో మనం ఒక చిన్న బ్లాక్ అవుతున్నాము అనే రియలైజేషన్ వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా వీటి గురించి కూడా మాట్లాడుకుంటాం అని అనిపిస్తుంది. సో మీరు చెప్పిన వాటిల్లో దేవతార్చన, భోజన విధానము, ఇల్లు మామూలుగా ఎలా నడుస్తూ ఉంటుంది, ఎటువంటి పండుగలు చేసుకుంటూ ఉంటారు, మేబీ అది మంచి ప్రశ్న. చాలా ఎటువంటి క్షేత్ర దర్శనాలకు ఇప్పటివరకు వెళ్ళారు మీరు, వెళ్దాం అనుకుంటున్నారు, మీ దానిలో ఏమైనా దీక్షా స్వీకారాలు వ్రతాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి లక్షవర్తి వ్రతము, ఇంకా ఋషి పంచమి ఇత్యాది వ్రతాలు ఎవరైనా చేసుకున్నారా, ఇవన్నీ దీస్ ఆర్ ఓపెనింగ్ క్వశ్చన్స్ లాగా మనం అనుకోవచ్చు. కొంచెం అంత అలైన్మెంట్ లేదు అనుకుందాం, కర్మ వైపుగా అంత అలైన్మెంట్ లేదు, కానీ అటువైపుగా ఇంట్రెస్ట్ ఉంది, ఆస్పిరేషన్ ఉంది. అలాంటప్పుడు కొద్దిగా మీరు అన్నట్టు గాడ్ ఫీరింగ్, అంటే మేబీ మీరు ఏమేమి ప్రవచనాలు విన్నారు ఇప్పటి వరకు అలా అడగచ్చు. మీ ఇంట్లో మామూలుగా మీరు నిత్యం చేసుకునే పూజా విధానం ఎలా ఉంటుంది, మీరు ఏ స్తోత్రాలు ఎలాంటివి మీరు చదువుతూ ఉంటారు, మీకు ఈ ఫలానా ప్రవచనకర్త బాగా నచ్చుతారా, ఈయన నచ్చుతారా, ఇంకేమన్నా మీరు ఇతిహాసాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇలాంటివి విన్నారా, కరెక్ట్, ఏదన్నా లేకపోతే ఒక వర్క్షాప్ లాంటిది ఏమైనా అటెండ్ అయ్యారా దీనిలోకి సంబంధించింది,
అలాంటి కొన్ని ప్రశ్నలు. అలానే సేవలో ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇప్పటివరకు మీరు సేవగా ఎక్కడికైనా వెళ్ళి కొన్ని రోజులు సేవ చేశారా, మీకు అది ఎలా నచ్చుతుంది, బాగుంది ఈ ఇలాంటి ప్రశ్నలు కొన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి సంభాషణ. బాగుంది. ఇంకొకటి జ్యోతిషం. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి జాతకాలు చూడడం, అది కుదరకపోతే పెళ్ళి ఆపేయడం చూశాను. రెండేమో కుదరకపోయినా ఇంకా అమ్మాయి అబ్బాయి వేరేవన్నీ కుదిరాయి కాబట్టి దీన్ని ఎలా అలా కుదుర్చండి అని చెప్పి పురోహితుల్ని అడిగిన వాళ్ళని చూసాము. అయితే ఇంకో ప్రశ్న చాలామంది అడుగుతారు ఏంటంటే, జాతకాలు బాగా కుదిరేయండి కానీ ఆ తర్వాత అంత బాగాలేదు, మన అంటే ఎందుకు ఇలా జరిగింది అని అడిగే వాళ్ళని కూడా చూసాం. సో ఈ జ్యోతిషానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అండ్ దాంతోనే అసోసియేటెడ్ క్వశ్చన్, జ్యోతిషానికి మన మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి యొక్క కర్మఫలం, తర్వాత ఇక ముందు ఏం జరగబోతోంది అనేది కొంత అవగాహన, అతని నేచర్ ఎలా ఉంటుందని చెప్పే ఇది ఉన్నా కూడా అది కేవలం అదొక్కటే గవర్నింగ్ కాదు. ఇప్పుడు నిజంగా ఆయనకి తనకంటూ ఒక భక్తి లేకపోతే తనకంటూ ఒక ఇది దొరికితే దాన్ని అధిగమించి కూడా తను ఉండగలరు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో జ్యోతిషాన్నే పూర్తిగా నమ్మాలా లేకపోతే ఒక మిక్స్లో చూడాలా, ఎలా? పూర్వకాలంలో అసలు జ్యోతిష్యాన్ని చూసేవాళ్లే కాదు, మ్యాచ్ మేకింగ్. తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.